అందరికీ నమస్కారం. నమస్తే అండి. సో, వెల్కమ్ బ్యాక్ టు ద మాల్వేల్స్ అండర్స్టాండింగ్. సో, మనం ఈ సబ్ క్లాస్ 4లో ఇంతకు ముందు మనం 3 ఆర్డర్స్ చెప్పుకున్నాం కదండి. ఎవరైనా చెప్తారా ఆర్డర్స్ ఏమేంటో అవి? ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఆర్డర్స్. థియల్స్ అండి. ఏల్స్, వెరీ గుడ్ సార్. డైలిడేల్స్, డైలీ డైలీ డైలినేల్స్. ఓకే. డైలీ నేల్స్, డైలీ నేల్స్, అబినేల్స్. ఎబినెల్స్, వెరీ గుడ్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సబ్ క్లాస్ 4 అన్నిటికీ కూడా అంతో ఇంతో ఈ సపరేషన్ ఇష్యూస్ అనేటువంటి ఉంటాయి. అంటే మీరు కేసు తీసుకుంటున్నప్పుడే మీకు ఈ ప్యాటర్న్ కనబడుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఈ ప్యాటర్న్ ఏది సపరేషన్ అనేది ఇబ్బంది కాదు. బట్ హౌ టు మేనేజ్ ఆర్ హౌ టు గ్రో ఆర్ హౌ టు సర్వైవ్ ఆఫ్టర్ సపరేషన్ అనేటువంటి ఈ కాన్సెప్ట్, ఈ ప్యాటర్న్ మీకు కేస్ షీట్ తీసుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో కనపడుతూ ఉంటుంది. ఇది మనం కొన్ని కేస్ ఎగ్జాంపుల్స్తో కూడా తర్వాత డిస్కస్ చేసుకుందాం. మీకు థియరిటికల్గా చెప్తున్నాను. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. వన్ థింగ్. రెండోది, ఆర్డర్స్ మీకు మొదటి ఆర్డర్ చూస్తే థియల్స్ మీకు నర్వస్ సిస్టమ్ బాగా ఎఫెక్ట్ అవుతోంది కదా. మనం హైపరికంలో చూసాం, గ్యాంబోజియాలో చూసాం, తర్వాత థియాలో చూసాం కదండి. నర్వస్ సిస్టమ్ బాగా ఎఫెక్ట్ అవుతుంది మీరు చూస్తే, అవునా కదా. అవునండి, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. అదే మీరు డైలినేల్స్ చూస్తే అందులో పియోనియా ఆఫిషనాలిస్ గురించి చూసుకున్నప్పుడు మనకి ఆ జిఐటి సిస్టము, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. మీరు జాగ్రత్తగా చూడండి ఇందులో కూడా. అలాగే మీరు ఎబెనేల్స్ చూస్తే మనం డయోస్పోరిస్ కాకి, అందులో ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఎఫెక్ట్ అయింది. అందుకే అది రేడియేషను, కీమోథెరపీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా బాగా పనిచేస్తుందని మనం అనుకున్నాం ఆ రోజు. ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగా ఈ మాల్వేల్స్ అనేది మోర్ ఓవర్ డైజెస్టివ్ సిస్టము బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఎంటైర్ జిఐటి కాకపోయినప్పటికీ అందులో ఎక్కువగా మీకు డయలినేల్స్ లోయర్ ట్రాక్ట్, ఎస్పెషల్లీ లార్జ్ ఇంటెస్టైన్స్, అందుకే అందులో రెక్టల్ ట్రబుల్స్, ఆల్సరేటివ్ కోలైటిస్ అలాంటి సమస్యల్లో మీరు ఎక్కువగా ఈ పియోనియా అఫిషనాలిస్ ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ మాల్వేల్స్లో ఎక్కువగా మొత్తం మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది మనకి ముందు బాగా చేయించాలి కదా. ఎవరో మాట్లాడుతున్నారండి, ఎవరో తీసుకెళ్ళి మైక్. పూర్ణానందం గారు, దయచేసి మ్యూట్ చేసుకుంటారా? మీరు క్లాస్లో ఉన్నారు, వాయిస్ వినపడుతుంది మీకు. ఓకే. సో మీరు ఈ మాల్వేల్స్కి సంబంధించిన ప్లాంట్స్ చూస్తే మీరు ఈ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఈ స్టేమెన్స్, తర్వాత కార్పెల్స్, మనం సెపల్స్, కార్పెల్స్, ఆండ్రీషియం, గైనీషియం అని ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ మాల్వేల్స్కి సంబంధించిన వాటిల్లో మీరు బొటానికల్గా చూస్తే ఈ కార్పెల్స్, స్టామెన్స్ యునైట్ అయిపోతాయి, రెండు కలిసిపోతాయి ఇందులో. అలాగే ఇందులో మ్యూసిలేజినియస్ సబ్స్టెన్సెస్ బాగా ఉంటాయి ఇందులో, బాగా జిగురు జిగురుగా. అలాగే తర్వాత లీవ్స్ కూడా కొంచెం అరేంజ్మెంట్ చాలా స్పెషల్గా ఉంటుంది ఇందులో. తర్వాత లాంగ్ ఫైబ్రాయిడ్ సెల్స్ ఉంటాయి.
మనం డిసెక్షన్లో చూస్తే చాలా లాంగ్ ఫైబ్రాయిడ్ సెల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మాల్వేల్స్ని యునీక్గా ఉంచుతాయి. ఈ బొటానికల్గా నేను చెప్తున్నా, మనకి అవసరం లేదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. సో మాల్వేల్స్ని మిగతా ఆర్డర్స్తో డిఫరెంట్ చేయడానికి, సపరేట్ చేయడానికి మనకి ఈ పర్టిక్యులర్ థింగ్స్ మనకి టాక్సానామికల్గా, తర్వాత బొటానికల్గా, మెయిన్గా టాక్సానామికల్గా కన్నా కూడా బొటానికల్గా ఇవి ఎక్కువగా మనకి ఐడెంటిఫై అవడానికి ఉంటుంది. తర్వాత ఇందులో చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి ఈ ఆర్డర్లో. ఈ మాల్వేల్స్ అనేటువంటి ఆర్డర్లో ఇంపార్టెంట్ ఫ్యామిలీస్, అందులో ఫస్ట్ది మాల్వేసియా ఆబ్వియస్గా. ఈ మాల్వేసియాలోనే మనకి ఎబెల్మాస్కస్ అనేటువంటి మందు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ రెమెడీ ఇది, ఎబెల్మాస్కస్ మాల్వేల్స్లో. అలాగే స్టెర్క్యులేసియే అనే ఫ్యామిలీ ఉంది ఈ మాల్వేల్స్లోనే. స్టెర్క్యులేసియే దాంట్లో ఎబ్రోమా అగస్తా అనేటువంటి మందు మనకి లభ్యమవుతుంది దాని నుంచి. అలాగే సిస్టేసియే అనే ఫ్యామిలీ ఉంది, అందులో సిస్టస్ కెనడెన్సిస్ అనేటువంటి మందు మనకి లభ్యమవుతుంది. తర్వాత బాంబేసియే, బాంబెక్స్ అనేటువంటి మందు మనకి లభ్యమవుతుంది. తర్వాత బిక్సేసియే, దీని నుంచి మనకి రెమెడీస్ ప్రెసెంట్ ఏం లేవు, బట్ ఇది కూడా ఈ మాల్వేల్స్ ఆర్డర్లో ఉండేటువంటి ఫ్యామిలీస్లో ఒకటి. ఇవి మనకి మెయిన్గా మాల్వేసియే, సిస్టేసియే, స్టెర్క్యులేసియే, బిక్సేసియే, బాంబేసియే అండ్ టీలేసియే. టీలియా అనేటువంటి మందు, టీలియా యూరోపియం అనేటువంటి మందు చాలా మంచి రెమెడీ అది కూడా. సో అది కూడా మనకి ఈ పర్టిక్యులర్ ఆర్డర్లోనే మనకి లభ్యమవుతూ ఉంటుంది. ఈ రకమైన ఆర్డర్లో ఈ ఫ్యామిలీస్ అన్నీ ఉన్నాయి. ఈ ఫ్యామిలీస్ నుంచి కొన్ని మెడిసిన్స్ కూడా ప్రూవ్ అయినవి ఉన్నాయి, కొన్ని అంతగా ఎక్కువ ప్రూవ్ అవ్వనివి కూడా ఉన్నాయి. సో ఇవి మీరు చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి. ఒక్కొక్క రెమెడీ గురించి మనం చెప్పుకున్నప్పుడు మరింత వివరంగా చెప్పుకుందాం. ఇప్పుడు ఈ ఆర్డర్ జనరల్ అండర్స్టాండింగ్ ఫస్ట్ మనం డిస్క్రైబ్ చేసుకుందాం. ఏంటి దాని థీమ్స్, అసలు ఎక్కడ మనం వన్స్ ఈ సపరేషన్ ఇష్యూస్, తర్వాత సపరేషన్ తర్వాత హౌ టు సర్వ్. ఓకే, సపరేషన్ ఇష్యూస్, సపరేషన్ తర్వాత హౌ టు సర్వైవ్ అనే ఇష్యూస్ ఐడెంటిఫై అయిన తర్వాత ఏ ఆర్డర్లోకి ఇది వెళ్ళబడుతోంది, ఒక రకంగా సిస్టమ్ ద్వారా మనం కొంత అవగాహన అంటే ఏ పర్టిక్యులర్ ఎఫినిటీ నడుస్తోంది ఆ కేసులో. ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిందా, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిందా, జిఐటి ఎఫెక్ట్ అయిందా, డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిందా, ఇలా మనకి కొన్ని గైడ్ లైన్స్ ఎక్స్టర్నల్గా కూడా కనబడుతూ ఉంటాయి. బట్ దాంతోపాటు అసలు ఎఫినిటీ ఆఫ్ ద రెమెడీ ఎటువైపు వెళ్తోంది, ఎఫినిటీ ఆఫ్ ద సిస్టమ్ ఎటువైపు వెళ్తోంది, అలాగే ఏ పర్టిక్యులర్ థీమ్స్ని ఆధారంగా చేసుకుంటే మనం వన్స్ ఇది ఫోర్త్ సూపర్ క్లాసు, తర్వాత ఫోర్త్ సబ్ క్లాసు, తర్వాత ఏ ఆర్డర్ అనేది ఎలా కనిపెట్టాలి. జనరల్గా ఫోర్త్ సూపర్ క్లాస్ అని తెలిసింది, ఏమో క్యాల్కేరియా కార్బ్ అవ్వచ్చు, లైకోపోడియం అవ్వచ్చు, ల్యాక్ కెనైనమ్ అవ్వచ్చు, ల్యాక్ వ్యాక్ డీఫ్లోరేటమ్ అవ్వచ్చు, లేదా ఈ ప్లాంట్స్ ఏదైనా అవ్వచ్చు. సో ఫస్ట్ కింగ్డమ్ మనం డిఫరెన్షియేట్ చేసుకుంటాం. కింగ్డమ్ డిఫరెన్షియేట్ చేసుకున్నాక ప్లాంట్లోకి వచ్చింది అనుకోండి, ప్లాంట్లోకి వచ్చాక ఎటువైపు వెళ్తోంది ఇది మనం కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎలా కనిపెట్టడానికి మనం థీమ్స్ అని చెప్పుకుంటున్నాం, ప్రతి ఆర్డర్కి చెప్పుకుంటున్నాం. ఇన్ జనరల్ థీమ్స్ మనం ఫస్ట్ ఫోర్త్ సబ్ క్లాస్లో చెప్పుకున్నాం. తర్వాత ఒక్కొక్క ఆర్డర్లోనూ ఏ రకంగా
ఈ థీమ్స్ని మనం గుర్తుపెట్టుకుని ఈ సబ్ క్లాస్ డిసైడ్ అయ్యాక ఎటువైపు వెళ్తోంది కేసు మనల్ని ఎటువైపు నడిపిస్తోంది అనేది మీరు పట్టుకోవాలి. అందులో ఈ మాల్వేల్స్లో ఉన్న అద్భుతం ఏంటంటే ఎక్కువగా మీకు మాల్వేల్స్ రెమెడీస్ కనబడుతుంటాయి ఫోర్త్ సబ్ క్లాస్లో. ఎందుకంటే ఇన్ జనరల్గానే దీని ఎంటైర్ ఐడియా కనెక్షన్ అండ్ డిస్కనెక్షన్. కనెక్ట్ అయి ఉండడం, డిస్కనెక్ట్ అయి ఉండడం, అటాచ్మెంట్, డిటాచ్మెంట్, ఈ ఇష్యూస్ విపరీతంగా నడుస్తుంటాయి ఈ మాల్వేల్స్ ఆర్డర్లో. సో మనం చాలా కేర్ఫుల్గా, చాలా ఎక్కువ ఇండికేట్ అయ్యేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది. అందుకని మనం మెగ్నీషియం కార్బు, మెగ్నీషియం మూరు, మెగ్నీషియం ఫాసు, వాటిలతో కూడా ఈ మెడిసిన్స్ కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో ఉండేటువంటి చాక్లెట్, ఎబెల్ మాస్కస్, ఎబ్రోమా అగస్తా, టీలియా యూరోపియము, కోలానట్టు, ఇవన్నీ కూడా మోస్ట్లీ మనం దాంతో కంపేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇందులో మనం ప్రధానమైనటువంటి ఇంకొకటి ఏంటంటే అసలు బొటానికల్గా కూడా ఈ మొక్కలు చాలా వరకు సింబయోటిక్ రిలేషన్షిప్ కలిగి ఉంటాయి. విచిత్రం అది. బ్యాక్టీరియాతోనో లేకపోతే ఫంగస్తో లేదా అదర్ మైక్రో ఆర్గానిజమ్స్తో అంటే చూడండి సృష్టి విచిత్రం. ఇది బాహ్యంగా ఏ రకమైనటువంటి యాటిట్యూడు, బిహేవియరు కలిగి ఉంటుందో ఇంటర్నల్గా కూడా దీని ప్రూవింగ్లో అదే రిఫ్లెక్ట్ అయ్యింది. ఎందుకంటే ఇది అందరితోనూ చాలా సింబయోటిక్గా ఇచ్చిపుచ్చుకునే తరహాగా మసులుకునేటువంటి మొక్కలు చాలా వరకు ఈ మాల్వేల్స్లో ఉంటాయి. సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంటాయి బ్యాక్టీరియాతోనో ఫంగస్తోనో ఇదికి. సో ప్రూవింగ్లో కూడా మోస్ట్ ఆఫ్ ద రెమెడీస్కి ఆ రకమైన కనెక్షన్ డిస్కనెక్షన్ థీమ్సే కనిపించాయి. మీరు చూస్తే ఎంత అద్భుతమో చూడండి. సో మనం థీమ్స్ గనక చూసుకుంటే ఇందులో ప్రధానంగా ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్, ఇందులో ఇందాకనే చెప్పుకున్నాం మనం, ఈ కనెక్షన్ అండ్ డిస్కనెక్షన్ ఇష్యూస్ ఆర్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ ఇష్యూస్. ఇవి ఎక్కువగా ఈ మాల్వేల్స్ రెమెడీస్, మాల్వేల్స్ ఆర్డర్ మీకు కనెక్ట్ ఫస్ట్ పాయింట్లో మీరు ఇది రాసుకోవాలి, అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ ఇష్యూస్. ఒక అమ్మాయి మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి హెమరాయిడ్స్ ప్రాబ్లంతో నా దగ్గరకు వచ్చింది చాలా సంవత్సరాల క్రితం. నా మొట్టమొదటి మాల్వేల్స్ కేసు ఇది, అందుకని అంత బాగా గుర్తుంది. ఎవరైనా చక్కగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఆ పర్టిక్యులర్ అంటే ప్రాబ్లం ఏంటంటే ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ వన్ హూ కెన్ వర్క్ అపాన్ దోస్ థింగ్స్. ఇప్పుడు నేనే అన్నీ చేసుకోవాల్సి రావడం వల్ల ఆ కేస్ షీట్ నెంబర్ మర్చిపోయాను. ఆ అమ్మాయి నాకు గుర్తుంది, నేను ఇచ్చిన మందు గుర్తుంది, నేను ఇచ్చినది ఆ నెంబర్ గుర్తులేదు. అంటే నిజంగా మంచి యాస్పిరెంట్స్ ఉన్నారనుకోండి ఎవరైనా, అటువంటి వాళ్ళు ఎందుకనో నా దగ్గరికి రావట్లేదు. కానీ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ కలెక్షన్ అంతా తీసుకుని ఆ కేస్ షీట్స్ చక్కగా అవి మనం ప్రింట్ల కింద తీసుకుని, ప్రింట్అవుట్స్ తీసుకుని దాంట్లో ఉన్నటువంటి ఎసెన్స్ని వాళ్ళు బాగా చక్కగా గ్రాస్ప్ చేయొచ్చు. మనకి చాలా లక్కీగా ఉంటుంది అలాంటిది. సో అలాంటిది ఉండుంటే మనం కేస్ షీటే ప్రజెంట్ చేయగలం. నాకు అది గుర్తులేక చెప్తున్నాను. ఈ అమ్మాయి ఏంటంటే విజయవాడలో ఒక హాస్టల్లో ఉండేది. ఆ అమ్మాయికి హెమరాయిడ్స్ ట్రబుల్ వచ్చింది. సో నేను ఫస్ట్ మామూలుగానే చూసి ఆ అమ్మాయికి పియోనియా ఇచ్చాను, చాలా బాగా రిజల్ట్ వచ్చింది. తగ్గిపోయింది, బ్లడ్ పడడం ఏం లేదు, నొప్పి కూడా తగ్గిపోయింది. ఒక 3-4 months తర్వాత ఆ అమ్మాయికి మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో నేను కొంచెం డీప్గా తీసుకుంటే సేమ్ ఇదే ఇష్యూస్ వచ్చాయి. ఏంటంటే ఆ అమ్మాయి పాపం పేరెంటేజ్ నుంచి ఎలాగైనా మంచిగా చదువుకొని స్థిరపడాలి, నేను మంచి సెక్యూర్డ్ లైఫ్, మంచి బ్యాలెన్స్ లైఫ్, ఒక జాబ్ రావాలి, సెక్యూరిటీ రావాలి, అంతా ఫోర్త్ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ వచ్చింది. కానీ ఆ అమ్మాయికి ప్రాబ్లం ఏంటంటే తన ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండాలి. అది చాలా ప్రాబ్లం ఆ అమ్మాయికి. అది వాళ్ళతో చెప్పలేదు, ఇక్కడ ఈ ఫ్రెండ్స్తో కలవలేదు. ఇది ఇలా చూస్తూ ఉంటే ఆ అమ్మాయికి పాపం ఆ
ఈ సపరేషన్ ఇష్యూస్, ఈ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఇష్యూస్ ఇవన్నీ చూసి నేను అప్పుడు ఈ పాపకి ఆ మయాస్మెటిక్ అండర్స్టాండింగ్ కూడా తీసుకుని టీలియా యూరోపియం ఇచ్చాను. అంటే ఈ కేసు ఎందుకంత బాగా గుర్తుందంటే ఈ కేసు కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. ఆ హెమరాయిడ్స్ కూడా పోయినాయి కంప్లీట్గా. ఒక 8 months దాకా వాడింది. తర్వాత మరి నాకు తెలీదు. పెయిన్ బ్లీడింగ్స్ ఏమీ లేవు. ఈవెన్ ఆ స్వెల్లింగ్స్ కూడా ఆ, మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఒక 80% దాకా రిజాల్వ్ అయిపోయాయి. టీలియా యూరోపియం ఒక 2-3 డోసెస్ ఇవ్వడం జరిగింది ఈ కేసులో. నాకు బాగా గుర్తున్న ఫస్ట్ మాల్వేల్స్ కేసు. అలా ఉంటాయి ఇందులో ఆ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ ఇష్యూస్ అనేటువంటివి మీరు చూస్తే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇందులో ఇంపైర్డ్ మెటబాలిజం. ఇంపైర్డ్ మెటబాలిజం ఐదర్ ఓవర్ ఈటింగ్ ఆర్ ఎక్కువగా తినేయడం లేదా అస్సలు ఆకలి లేకపోవడం. ఇది ఇందులో మనకి కనిపించేది. ఫస్ట్ అనుకున్నాం కదా ఇందులో డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఎఫెక్ట్ అవుతుందని. సో ఐదర్ ఓవర్ ఈటింగ్ అయినా కావచ్చు, లేదా అస్సలు ఆకలి లేకపోవడం, గ్రోత్ లేకపోవడం, తిన్నది ఏది వంట పట్టకపోవడం, బాగా చిక్కిపోయి ఉంటారు వీళ్ళు, లేదా బాగా లావుగా ఉంటారు. అయితే అటుంటారు లేదా ఇటు ఎక్స్ట్రీమ్ ఉంటారు. సో మెంటల్గా ఏమో ఆ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉంటారు. ఫిజికల్గా ఏమో ఐదర్ బాగా లావుగా ఉంటారు లేదా బాగా సన్నగా చిక్కిపోయి ఉంటారు ఈ పర్టిక్యులర్ మాల్వేల్స్ ఆర్డర్ వాళ్ళు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ నర్చరింగ్ అండ్ న్యూట్రిషనల్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. న్యూట్రిషనల్ ఇష్యూస్ వీళ్ళు మెంటల్గా కూడా చెప్తారు. అబ్బేనండి నాకు లవ్ కేర్ ఎఫెక్షన్ కావాలి, కానీ అది నాకు ఎక్కడ కనిపించలేదు. మా పేరెంట్స్తో ఉంటే నాకు అంతా బాగుంటుంది. ఆ, మానసికంగా కూడా నేను చాలా బాగుంటాను. ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో అప్పటి నుంచి నాకు ఈ ఈ రకంగా అయిపోయిందండి ఈ హాస్టల్కి వచ్చాక, ఈ కేసులో నేను చెప్పిన కేసులో. సో లాట్ ఆఫ్ దీస్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ ఇష్యూస్ ఇది మనకు చాలా ఎక్కువ కనపడుతుంది ఈ మాల్వేల్స్లో. ఈ అటాచ్మెంట్ అండ్ అలాగే ఆ న్యూట్రిషన్ అంటే ఆ పర్టిక్యులర్ గ్రోత్ ఏదైతే ఉందో అది రాదు పాపం. వీళ్ళు తినాలన్నా తినలేరు, లేదా ఎక్కువగా తినేసి బాగా ఎక్కువగా లావ్ అయిపోతూ ఉంటారు. ఆ నర్చరింగ్ ఇష్యూస్, ఈ న్యూట్రిషన్ బాగా రాశారు ఆ వర్డ్ నర్చరింగ్ అండ్ న్యూట్రిషనల్ ఇష్యూస్. మానసికంగా ఏమో ఎమోషనల్గా నర్చర్ ఇష్యూస్ ఉంటాయి, ఫిజికల్గానేమో పాపం ఈ న్యూట్రిషనల్ ఇష్యూస్ ఉంటాయి ఈ పిల్లలకి పాపం. ముఖ్యంగా ఈ యంగ్ జనరేషన్లో మనకి ఈ మాల్వేల్స్ ఆర్డర్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది, రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ మదర్ బేబీ అటాచ్మెంట్. సో మదర్ చైల్డ్ అటాచ్మెంట్లో అంటే మదర్ చైల్డ్ అటాచ్మెంట్ ఉన్న అందరికీ మాల్వేల్స్ మందులు వేసేమని కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో చూడాలి. కానీ ఎక్కువగా మనకి అలాంటి సినారియోలో ఈ మాల్వేల్స్ ఆర్డర్ తాలూకు రెమెడీస్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కానీ మనం చూడాల్సింది ఈ పాయింట్ కదా, ఈ పాయింట్ అవగాహన చేసుకోవడానికి మాత్రమే. కానీ ఫైనల్ ఎక్స్పీరియన్స్ ఎందులోకి ల్యాండ్ అవుతోంది, అది ఆ సపరేషన్ ఇష్యూస్ తర్వాత ఆ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఇష్యూస్కి ల్యాండ్ అవుతోందా, లేదా వేరే ఎక్స్పీరియన్స్ వస్తుందా, ఇది మీరు గమనించుకోవాలి. లాస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు సరిత గారు వచ్చారు. ఆవిడ మన క్లాసెస్కి పాపం ఆవిడ యూట్యూబ్లో వింటున్నారు, కానీ ఆవిడ ఈ పాయింట్ నోటిఫై చేశారు. మేము ఒక సిఎల్ఈ కేసు తీసుకున్నాం, నా పక్కనే ఆవిడ కూడా కూర్చున్నారు. అది తీసుకున్నప్పుడు సిఎంఎల్ క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, ఈ సిఎంఎల్ కేసులో మనకి ఏం జరిగిందంటే ఆవిడ ఈ పర్టికులర్ ప్యాథాలజీ డెవలప్ అవ్వక ముందు ఆవిడ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కాకముందు వాళ్ళు ఒక పెద్ద గ్రూప్లో నివసించేవారు. ఆవిడ మ్యారేజ్ కాకముందు వాళ్ళ నాన్నగారు మొత్తం 4 బ్రదర్స్, పెదనాన్నగారు బాబాయిలు, వీళ్ళ నాన్నగారు సెకండ్. సో వాళ్ళకు ఒక స్కూల్ ఉంది.
స్కూల్లో పిల్లలు పొద్దున్న లేస్తే రాత్రి దాకా కనీసం ఒక 10 మంది చుట్టూ ఉండేవారు ఆవిడ చెప్పింది. అలాంటిది ఐ వాజ్ టోటల్లీ ఐసోలేటెడ్. వాళ్ళు మ్యారేజ్ అయింది, ఆవిడ ముంబై వెళ్ళిపోయారు. ముంబై వెళ్ళిపోతే ముంబైలో పొద్దున్నే వాళ్ళ ఆయన గారు క్యారేజ్ కట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోతారు, మళ్ళీ రాత్రి వస్తారు. ఈవిడ ఒక్కతే అలాగ ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయికి సిఎంఎల్ డెవలప్ అయింది పాపం. 2-3 కదా, ఒక 4 ఇయర్స్ తర్వాత చే మ్యారేజ్ అయిన వెంటనే ఆమె కన్సీవ్ అయిపోయారు. కన్సీవ్ అయిపోయిన తర్వాత ఆ, బాబు పుట్టారు. ఆ తర్వాత ఈ సిఎంఎల్ డెవలప్. నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆవిడ ఈ ఎంటైర్ థింగ్ ఆవిడ ఎలా చెప్పిందంటే, అక్కడ నలుగురు ఉండేవారండి, ఆ నలుగురితోనూ మాట్లాడేదాన్ని, అదొక ఎక్స్పీరియన్స్, అదొక బ్లిస్. ఎందుకంటే అందరూ కలిసి ఉండడం, గెట్టింగ్. ఇక్కడే మీరు అదే క్యాల్కేరియా కార్బ్ ఉన్నారనుకోండి. అంటే ఎవరో అడిగారు నన్ను, ఒక పర్టికులర్ థింగ్ దగ్గర ఎలా డిఫరెన్షియేట్ చేయాలి. క్యాల్కేరియా కార్బ్ ఏం చెప్తాడంటే, దట్ 4 people who are around me will give me the security అంటాడు మినరల్ వాడైతే. కానీ ఈవిడేముంది, విల్ గివ్ మీ ద ఎక్స్పీరియన్స్, విల్ గివ్ మీ ద మెమరీస్ టు చెరిష్ అంది ఈవిడ. ఒక ఆయన, ఒక ముస్లిం, నాకు ఫస్ట్లో మీది ఇదివరకు ఫస్ట్ వాళ్ళకి చెప్పాను, పాపం అతన్ని ప్రిపేర్ చేయకుండా నేను అడిగేయటం వల్ల పాపం నా దగ్గరికి రావడం కూడా మానేశాడు. బట్ నాకు ఫస్ట్లో నేను ఆ కేసు, ఈ సెన్సేషన్ మొట్టమొదట్లో చేయటం వల్ల అది అలా నాకు మైండ్లో పిక్చర్ అయిపోయింది. ఆయన ఏం చెప్పాడంటే, మా నలుగురు బ్రదర్స్ ఉంటే ఎవడైనా నా మీద అటాక్ చేస్తే వీళ్ళు వస్తారండి, మొత్తం అటో ఇటో వెళ్ళి తేల్చి పారేస్తాం, మేము నలుగురు బ్రదర్స్ కదా. నలుగురు ఉండటం, ఒకళ్ళకేమో మెమరీ, ఒకళ్ళకేమో సెక్యూరిటీ, ఒకళ్ళకేమో ఫైటింగ్, గివింగ్ బ్యాక్. చూసారా? సో అందుకని కేస్ షీట్ తీసుకుంటున్నప్పుడు నలుగురు ఉండాలి అంటే నలుగురు ఉండాలి అని రాసేసుకుని ఏదో ఒక మందు అట్లా కాదు. ఈ నలుగురు వాళ్ళకి ఎందుకు ఉండాలి, అక్కడ మీకు కింగ్డమ్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో నలుగురు ఈ ఉండడం, ఈ సిఎంఎల్ ఆ పేషెంట్కి ఎవరైతే మనకు వచ్చారో పాపం, ఆవిడికి దట్ ఈస్ ఎ మెమరీ, ఫర్ గ్రేట్ మెమరీ. సో అది ఎంత డీప్గా ఎంటాంగిల్ అయిపోయిందంటే ఆవిడ సైక్ తోటి షీ వెంట్ ఇన్ టు సిఎంఎల్. పాపం ఆ లాస్ ఆఫ్, ఆ డిటాచ్మెంట్ ఫీలింగ్, ఆ ఎలోన్ ఫీలింగ్, ఆ ఐసోలేటెడ్ ఫీలింగ్, ఆ ఫర్సేకెన్ ఫీలింగ్, ఆ డిజర్టెడ్ ఫీలింగ్, ఐ లాస్ట్ దట్ టుగెదర్నెస్. సరే, ఫస్ట్ ఏరియాలో వచ్చేసింది. సో సెకండ్ ఏరియాలో మనకి టైం లేదు. సరే, బెస్ట్ థింగ్ ఏం తీసుకుందాం అంటే ఫుడ్ తీసుకుందాం అని మేమిద్దరం అనుకున్నాం. సరే, ఫుడ్ గురించి చెప్పండి, మీకు ఏది ఇష్టం అంటే ఆవిడ వెంటనే చెప్పింది. ఆవిడ అంత పెద్ద, నాకు చాక్లెట్స్ అంటే ప్రాణం, ముఖ్యంగా డైరీ మిల్క్. అండ్ మాల్వేల్స్ హ్యాస్ దిస్ ఐడియా. వాళ్ళకి ఆ చాక్లెట్స్, అవి ముఖ్యంగా ఆ, ఈ క్యాడ్బరీస్, డైరీ మిల్క్ అలాంటివంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టంగా ఉంటుంది, మాల్వేల్స్ పీపుల్. సో ఐ హ్యాడ్ గివెన్ మాల్వేల్స్ ఆర్డర్, చాక్లెట్ రెమెడీ వస్తుంది మనకు కూడా. సో వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. లాస్ట్ 15 days బ్యాక్ ఫాలో అప్ అయింది. ఆవిడ ఫిజికల్గా ఆవిడకి జస్ట్ స్లీప్ ఏవో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ ఆవిడ ట్రీట్మెంట్లో ఉన్నారు. బట్ షీ సెడ్ దట్ షీ ఫెల్ట్ ఏ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎమోషనల్ ప్లేన్. నాకు చాలా బాగుందండి మందు వాడిన తర్వాత అని. సో అట్లా మనం చూసుకోవాలి. ఈ కేసు ఇంత వివిడ్గా చెప్పడానికి కారణం, టు గెట్ యూ ద కోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మాల్వేల్స్. సో అట్లా ఉంటాయి అన్నమాట ఈ మదర్ బేబీ రిలేషన్షిప్స్ అనేటువంటివి. ఇష్యూస్ విత్ పేరెంటింగ్, లాట్ ఆఫ్ పేరెంటింగ్ ఇష్యూస్. అంటే పేరెంటింగ్ చేసే వాళ్ళకి కాదు, పేరెంటింగ్ చేయబడ్డం వల్ల చిల్డ్రన్కి మెయిన్గా. అంటే కొన్ని ఏజెస్లో ఎలా ఉండాలి అనేటువంటిది మనకి తెలియదు పాపం. సో వీళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, పేరెంట్స్ ఏమో చాలా ప్లేఫుల్గా, లవ్లీగా, కేర్గా ఉండాలని పాపం ఈ చిల్డ్రన్ అనుకుంటుంది.
పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఒక ఆయన నాకు చెప్పాడు, అఫ్ కోర్స్ ఆయన ఈ ఈ ఈ సబ్ క్లాస్లోకి రాలేదు, థర్డ్ సబ్ క్లాస్లోకి వచ్చారనుకోండి, అది వేరే విషయం. ఆయన చెప్పారు నాకు, నాకు బాగా అవసరమైన టైంలో చదువుకో చదువుకో చదువుకో, వాడు చదువుకుంటున్నాడు, వీడు చదువుకుంటున్నాడు, వాడు వెళ్ళిపోతున్నాడు ముందుకు, వీడు వెళ్ళిపోతున్నాడు ముందుకు అని అనేవారే తప్ప, మా పేరెంట్స్, మా ఫాదర్ కానీ వాళ్ళు కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు అన్నాడు ఆయన కేస్ షీట్లో. ఆయన ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ పిల్లలే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు. కానీ ఆయన కేస్ షీట్లో ఈ పాయింట్ చెప్పాడు, అప్పుడు నాటుకుందనమాట సీడ్. చూడండి, ఆయన చిన్నతనంలో వే బ్యాక్ ఇన్ 80s ప్రాబ్లం ఆ కేస్ షీట్లో ఈ పాయింట్ వచ్చింది. అది తర్వాత ఆయన వేరే థర్డ్ సబ్ క్లాస్లోకి వచ్చారు, అది వేరే విషయం. బట్ పాయింట్ వేర్ యాక్చువల్లీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ట్రిగర్డ్ ఈజ్ హిడెన్ ఇన్ దిస్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్, ఇక్కడి నుంచి మొదలైంది పాపం. ఇష్యూస్ విత్ పేరెంటింగ్. నెక్స్ట్ పాయింట్, అన్రెడీనెస్ ఆర్ ఇనెబిలిటీ టు బీ ఎ మదర్. అలాంటి వాళ్ళల్లో లేదా అలాంటి వాళ్ళకి పుట్టిన పిల్లల్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే పాపం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇంకా నేను పెళ్లి చేసుకోను, ఇంకా నేను పెళ్లి చేసుకోను అంటూ ఉంటారు. ముఖ్యంగా ఆ, ఇది ఎక్కువ మనకి గర్ల్స్లో కనబడుతుంది. అంటే మా పెళ్లి వయసు వచ్చింది, మళ్ళీ తర్వాత సంబంధాలు దొరుకుతాయో లేదో, అంటే చెప్పాల్సినవి చెప్పకుండా పేరెంట్స్ పాపం బలవంతంగా పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసేసిన వాళ్ళకి ఏమీ తెలియదు పాపం, అంతకుముందు కనీసం టీ పెట్టడం కూడా రాదు. దాంతో ఒక పెద్ద ఫ్యామిలీలోకి వెళ్ళేసరికి వీళ్ళు చాలా కన్ఫ్యూజన్కి లోనవుతారు. ఈలోపే ఆవిడ కన్సీవ్ అయిపోతారు. అలాగా ప్రిపేర్డ్నెస్ లేకుండా లేదా రెడీగా లేకుండా కన్సీవ్ అయిపోవడం, తర్వాత దానివల్ల వచ్చేటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో మీకు మాల్వేల్స్ తాలూకు ఇది ఎక్కువగా కనపడుతుంది. మదర్ కన్నా కూడా చైల్డ్లో కనబడుతుంది. మదర్కి కూడా ఒక్కొక్కసారి కనబడచ్చు. మనకి ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా మనం పట్టుకుంటే ఈ పియోనియా అటువంటి రెమెడీస్ ఇండికేట్ అవ్వచ్చు. ఫోర్త్ సబ్ క్లాస్ ముఖ్యంగా రెక్టల్ ఇష్యూస్ అవి ఎక్కువ ఉన్నప్పుడు, హెమరాయిడ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లాంటివి. కానీ మాల్వేల్స్ ఇంకా ఎక్కువ కనబడుతుంది మీరు జాగ్రత్తగా కనుక స్టడీ చేస్తే. అలాగే బేబీలో, అంటే మదర్ పూర్తిగా రెడీ అవ్వకుండానే, మెచ్యూర్ అవ్వకుండానే, విషయాల్ని అర్థం చేసుకోకుండానే మ్యారేజ్ కాబడడం, ఆ మ్యారేజ్ కాబడినటువంటి పిల్లల్ని కన్సీవ్ అవ్వడం, ఆ కన్సీవ్ అయిన తర్వాత అటు అటు దేని మీద అవగాహన లేక, ఇటేమో తన మదర్ నుంచి దూరంగా వచ్చి ఇక్కడ ఈ ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వలేక, ఇలా రకరకాలైనటువంటి మెంటల్ ట్రామాలో కన్సీవ్ అయ్యి తనే రెడీగా లేదు మ్యారేజ్కి, తనే రెడీగా లేదు పిల్లలకి. అటువంటి టైంలో కన్సీవ్ అయిపోయి పిల్లల్ని పుట్టేస్తే అటు మదర్లోనూ ఇటు బేబీలోనూ కూడా మీరు మాల్వేల్స్ సిమ్టమ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మదర్ ఎక్స్పీరియన్స్, తన మదర్తో డిటాచ్మెంట్ అయితే అది రావాలి ఎక్స్పీరియన్స్. అంతేగాని మదర్ బేబీ రిలేషన్షిప్ ఉన్నాయండి, ఈవిడ ఇంకా రెడీ అవ్వాలి, ఎవరో ఎప్పుడు దేనికి రెడీ అవ్వరు, అది వేరే విషయం. ఆ ఎక్స్పీరియన్స్ దట్ ఆఫ్ డిటాచ్మెంట్ విత్ మదర్, అండ్ ఐ వాంట్ మై మదర్ బ్యాక్, ఐ షుడ్ గో బ్యాక్ టు మై మదర్, ఐ వాంట్ టు స్టే విత్ మై మదర్, ఐ వాంట్ దట్ అటాచ్మెంట్, ఇది రావాలి కేసులో. లేకపోతే శ్రీకాంత్ గారు మదర్ బేబీ రిలేషన్షిప్స్ మాల్వేల్స్ అన్నారండి అని మాల్వేల్స్ వేస్తే పనిచేయదు. ఎక్స్పీరియన్స్లోకి రావాలి ఇది. ఆ ఎక్స్పీరియన్స్లో రావడం కోసమే నేను మీకు ఫస్ట్ ఈ ఫోర్త్ సబ్ క్లాసు, థర్డ్ సబ్ క్లాసు ముందు మన పాత వీడియోస్ మీరు చూస్తే మనం ఒక 10-12 టైప్స్ ఆఫ్ కేస్ హౌ టు టేక్ ఏ కేస్ టేకింగ్
ఎక్స్క్లూజివ్గా చెప్పుకున్నాం ఒక 10 దాకా టెక్నిక్స్ ఈ అవగాహన కోసమే. ఇంకా మిగతాది మనం అవగాహన చెయ్యాలంటే అది మీరు ఫిజికల్గా నా దగ్గరకు వచ్చి చూస్తే తప్ప అవగాహన అవ్వదు. వీలైనంత వరకు ఒక 10 టైప్స్ ఆఫ్ ఇది చూపించాను మీకు. నేను అది క్వశ్చన్ ఎలా అడగాలి, ఎక్కడ సైలెంట్గా అడగాలి. మనకి సార్ కూడా అందుకనే గైడెడ్ కేస్ టేకింగ్ అని పెడతారు. సో మనం అంత దూరం వెళ్ళగలిగితే మంచిదే. వెళ్ళలేకపోయినా మనకి తెలుగులో ఎలా అడగాలి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి వీటిల్లో పేషెంట్ తాలూకు మెచ్యూరిటీని బట్టి మీ క్వశ్చన్ అర్థమవుతుంది. నేను కూడా మొదట్లో గురుకులకి వెళ్ళి వచ్చినప్పుడు నాకు ఏం అర్థమయ్యేది కాదు. ఎందుకంటే మనం ఒకటి అడిగితే పేషెంట్ ఒకటి చెప్పేవాడు, తర్వాత పేషెంట్ వచ్చేవాడు కాదు, అసలు ఫీడ్బ్యాకే ఉండేది కాదు. తర్వాత నాకు ఏం అర్థమైందంటే దాన్ని మన తాలూకు సినారియో, మన టౌను, మన విలేజ్ సినారియోకి మనం అడాప్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు అంత చక్కగా షైన్ అయ్యారంటే బికాజ్ ముంబై కల్చర్ ఈజ్ లైక్ దట్. వాడు అక్కడ అపాయింట్మెంట్ తీసుకుంటాడు, స్పెసిఫిక్గా వాడు వస్తాడు, వాడి మందుల గురించి చెప్తాడు, ఈ మందుల గురించి చెప్తాడు, వాడు ప్రతిదీ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, డిస్క్రైబ్ చేస్తాడు, వాడు ఎక్స్పీరియన్స్లోకి వెళ్తాడు. కానీ నీకున్న విలేజ్ సినారియోలో, నీకున్న టౌన్ సినారియోలో నువ్వెంతగా దాన్ని అడాప్ట్ చేసుకుంటావు అనే దాన్ని బట్టి నీ సక్సెస్ అర్థం. లేకపోతే ఆ నేర్చుకుని వచ్చింది నీకు డ్రై సబ్జెక్ట్గా మిగిలిపోతుంది. పాప కొంతమంది ఈవెన్ అదర్ సాంగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా తర్వాత ఏం చేయాలో తెలియలేదని మేము అక్కడికి వెళ్ళాం కానీ మాకేం అర్థం అవ్వదు అన్నారు. ఆ పర్టిక్యులర్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే యూజువల్గా నేను గమనించింది, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నేను గమనించింది ఈ అడాప్టేషన్ టెక్నిక్ మనకు తెలియాలి. సో అందుకని మీకు క్వశ్చన్ కేస్ సినారియోస్ అన్నీ ఇదివరకు చెప్పాను. ఇప్పుడు కూడా నేను చెప్పడానికి రెడీగానే ఉన్నాను, కానీ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉండాలి, అది వేరే విషయం. సో అలా కేసు అడిగితే ఈ మాల్వేల్స్లో ఎక్స్పీరియన్సు అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అని వస్తుంది. ఇందాక నేను చెప్పినటువంటి కేసు, ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంజనీర్ అతను. సో అతను నాకు కావాల్సిన క్రూషియల్ టైంలో మా పేరెంట్స్ నాకు ఆ లవ్ని కేర్ని ప్రొవైడ్ చేయలేదు. బట్ స్టిల్ ఐ వాజ్ సక్సెస్ఫుల్. నా ఇండిపెండెన్స్, నా ఇండివిజువాలిటీ, విచ్ ఈస్ ద ఐడియా ఫర్ ద థర్డ్ సూపర్ క్లాస్. సపరేషన్ ఈజ్ పెయిన్ఫుల్. నాకు ఆ లవ్ కావాలి, నాకు ఆ కేర్ కావాలి, కానీ అదే కేరు, అదే లవ్ నన్ను ఇండిపెండెంట్గా ఉండకుండా రెస్ట్రిక్ట్ చేస్తున్నాయి అనే ఐడియా థర్డ్ సూపర్ క్లాస్ది. ఈ అబ్బాయిలో అది వచ్చింది, అదే అబ్బాయిలో కాదు పెద్ద ఆయన. కానీ ఈ పర్టికులర్ మాల్వేల్స్లో సపరేషన్ ఈజ్ ఎ బిగ్ థీమ్. సపరేషన్ ఈజ్ ఎ ట్రామా because I always want to be attached. I always wants to be cared. I always wants to be nourished. I always wants to be attached. ఇంకొక ఇబ్బంది ఏంటంటే వీళ్ళు ఎక్స్టర్నల్గా మీరు చూస్తే ఈ మాల్వేల్స్ వాళ్ళు, అమ్మ మీరు పాపం విజయవాడలో అస్సలు ప్రాబ్లం లేదు సార్, నాకు విజయవాడలో ఉండడం, పేరెంట్స్తో ఉండకపోవడం నాకేం ప్రాబ్లం లేదు అంటారు. అంటే వీళ్ళకి కాంపెన్సేషన్ మెకానిజం అంటాం మనం. మనకి ప్లాంట్ కింగ్డంలో యాక్టివ్ రియాక్షను, సెన్సేషను, రియాక్షను రెండు ఉంటాయి. రియాక్షన్లో మనకి మూడు ఉంటాయి: యాక్టివ్ రియాక్షను, ప్యాసివ్ రియాక్షను, కాంపెన్సేషన్. అంటే ప్లాంట్ తన తాలూకు భావాన్ని ఈ 4 పద్ధతుల ద్వారా వ్యక్తీకరిస్తుంది ప్లాంట్. సో సెన్సేషను, రియాక్షన్లో మళ్ళీ యాక్టివ్ రియాక్షన్, ప్యాసివ్ రియాక్షన్, కాంపెన్సేషన్. అందులో కాంపెన్సేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ ప్లాంట్. ఈ మాల్వేల్స్ కాంపెన్సేషన్ ఏంటంటే అసలు దానివల్ల ఎక్స్టర్నల్గా, అంటే వాళ్ళు అలా ట్రైనప్ చేసుకుంటారు, వాళ్ళ సర్వైవల్ మెకానిజం అది. అబ్బే నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను పేరెంట్స్తో బయట ఉన్నా నాకు ఏ ఇబ్బంది లేదు, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఓకే అని వాళ్ళే ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటారు మాల్వేల్స్ వాళ్ళు. అందుకని మీరు ఎక్స్టర్నల్గా అడిగినప్పుడు నథింగ్, నాట్, ఐఎమ్ ఓకేనండి, అదేం పెద్ద ఇష్యూ అంటారు పైకి. కానీ మీరు జస్ట్ ఆ బార్డర్ క్రాస్ చేసి
కొంచెం సైలెంట్గా, కొంచెం స్లోగా. అంటే చాలా మందిలో జనరల్గా ఇలా బయట హాస్టల్లో ఉండడం అనేది కొంచెం ఇబ్బంది అండి. కొంచెం ఉంటుందిలేండి అది లోపల అంటారు. అంటే ఫస్ట్ ఎక్స్టర్నల్గా ఇమీడియట్గా మీరు అడిగితే మాత్రం కాంపెన్సేషన్ వస్తుంది. అందుకనే మనం క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ మాడ్యులేషన్ తెలియాలంటారు. మీరు సార్ కేసెస్ చూస్తే చాలా వరకు సార్ సక్సెస్ అంతా ఈ మాడ్యులేషన్ వల్లే వస్తుంది. ఫస్ట్ ఇనీషియల్గా ఆయన టోన్ చాలా పెద్దదిగా ఉంటుంది, ఏదో పెద్ద పుల్లాగా. కానీ వన్స్ ఆ బ్యారియర్ దగ్గరకు వచ్చేసరికి ఆయన చాలా స్లో అయిపోతారు. చాలా మైల్డ్గా, చాలా లో ఫ్రీక్వెన్సీలో మాట్లాడతారు. సో దట్ హీ వాంట్స్ టు టచ్ ద సైక్ ఆఫ్ ద పేషెంట్. సో ఎక్స్పీరియన్స్లో అది వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్లో ఇందాక నేను చెప్పుకున్నట్టు నేను తీసుకున్న 2-3 కేసెస్లో నాకు ఇట్స్ ఏ మెమరీ అండి అని వచ్చింది. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ మెమరీ. ఐ చెరిష్ దట్ ఎక్స్పీరియన్స్, దట్ అటాచ్మెంట్, దట్ బాండింగ్, దట్ క్లోజ్నెస్. ఇవి నాకు నా కేసెస్లో నాకు రిఫ్లెక్ట్ అయినవి. సో ఆ మెమరీ అనే వర్డు, ఆ చెరిషింగ్ అనే వర్డ్ నాకు గుర్తుండిపోయాయి వాళ్ళు చెప్పినప్పుడు పేషెంట్స్. నెక్స్ట్, ఎక్సెసివ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మదర్ విత్ హెర్ చైల్డ్. అంటే ఓవర్ ఐడెంటిఫికేషన్. ఇది ఇందాక వరకు బేబీలో చెప్పుకున్నాం, ఇప్పుడు మదర్లో కూడా ఒక్కొక్కసారి మాల్వేల్స్ మనకి కనబడుతూ ఉంటుంది. ఎలా అంటే ఎక్సెసివ్ ఐడెంటిఫికేషన్ యాజ్ ఎ మదర్ ఫర్ ది చైల్డ్. అంటే టూ మచ్ అనమాట. అమ్మ నేనున్నానమ్మా నీకు ఎప్పుడు, నేను ఎప్పుడు నీకు వెనకాల ఉంటానమ్మా, నీతోనే పడుపు, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఆ పిల్లలతోటి విపరీతంగా కౌగిలించేసుకోవటం, ఇంక వాళ్ళే లోకంగా బతకటం. ఇంక వేరే, అంటే ఆపోజిట్, ఇందాక మనం చెప్పుకుందానికి ఆపోజిట్ ఇది. అంటే రెండు పొలారిటీస్ కనబడుతూ ఉంటాయి కదా మనకి. సో ఒక్కొక్క అలా ఉన్నా మనకి మాల్వేల్స్ ఇండికేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇలా ఉన్నా కూడా మాల్వేల్స్ ఇండికేట్ అవ్వడానికి అవకాశం. మనం ఇలా ఉన్నప్పుడు యూజువల్గా మిస్ అయిపోతూ ఉంటాం. టూ మచ్ ఇంటెలిజెన్స్, టూ మచ్ ఐడెంటిఫికేషన్. ఇంకా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వాళ్ళని నిలవనివ్వరు అసలు పిల్లల్ని పేరెంట్స్. అలాంటప్పుడు కూడా మీకు మాల్వేల్స్ మదర్లో ఇండికేట్ అవుతుంది. ఇక్కడ చెప్పే పాయింట్ మదర్కి, బేబీకి. ఇందాక బేబీకి. నెక్స్ట్, ఫీలింగ్ ఆఫ్ ఎస్ట్రాంజ్మెంట్ ఫ్రమ్ ద చైల్డ్ ఆర్ ఫ్యామిలీ. అదే మాల్వేల్స్లో ఉన్న గొప్పతనం. మీరు చూస్తే ఆ జనరేషన్లో నాకు ఒకసారి చెప్పారు ఒక ఆవిడ నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఒక ఇద్దరు గర్ల్స్ నా దగ్గరకు వచ్చారు, మ్యారీడే, పెద్దవాళ్ళే కానీ మరీ పెద్దవాళ్ళు, 25-26. నేను మామూలుగా అడుగుతుంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్తోంది, ఆ, ఎలా అంటే గారం ఏదో మామూలుగా, ఇది చాలా కాలం అయింది అంటే గారం ఎక్కువగా ఉంటుందా మదర్ది మీకు అన్నాను నేను. అంటే ఆ ఫ్రెండ్ వీళ్ళ ఆ ఫ్రెండ్ ఆన్సర్ చేసింది, పేషెంట్ కాకుండా. ఏమండి, మీకు ఒక్క డాక్టర్ గారు మీకు ఒక్క పాయింట్ చెప్తాను, ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మగారు గారం కాదండి, వీళ్ళ అమ్మమ్మ గారికి వీళ్ళ అమ్మగారు ఇంకా గారమే, ఆవిడ ఒక్క పని కూడా చేయలేరు వీళ్ళ అమ్మగారిని. అంటే అర్థం చేసుకో నీ అమ్మాయికి ఎంత గారం ఉండి ఉంటుందో అంది ఆ అమ్మాయి, ఆ కూడా వచ్చిన ఫ్రెండ్. మీకు అర్థమైందా? కే ఇంకోసారి చెప్పనా. ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు నా దగ్గరికి. ఫ్రెండ్స్ వస్తే ఆ పేషెంట్కి నేను కేసు తీసుకుంటున్నాను, గారం ఉంటుందా అండి, గారం పెడుతూ ఉంటారా మీ అమ్మగారు మిమ్మల్ని అన్నాను. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. అంటే ఆ ఫ్రెండ్ ఆన్సర్ ఏం ఆన్సర్ చేసిందంటే, ఈ అమ్మాయికి వీళ్ళ అమ్మగారు గారం కాదండి, వీళ్ళ అమ్మగారికి వీళ్ళ అమ్మమ్మ గారు ఇంకా ఇప్పటికీ కూడా గారం పెడుతూ ఉంటారు. అంటే ఆలోచించండి ఈ అమ్మాయికి ఎంత గారం ఉండి ఉంటుందో అంది ఆ అమ్మాయి, ఓ కూడా వచ్చిన ఫ్రెండ్. అలా జనరేషన్స్ జనరేషన్స్ నుంచి కూడా ఆ ఓవర్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఉంటుంది మాల్వేల్స్.
అందుకని అటువంటప్పుడు ఏదైనా సడన్ గా లైఫ్ సినారియోలో ఒక ఈవెంట్ జరిగిందనుకోండి, ఏదో కారణం చేత పెళ్ళి అయిపోయింది, ఏదో కారణం కాదు పెళ్ళి అయిపోయింది, లేదా ఏదో ట్రాన్స్ఫర్ ఏదో వచ్చి పేరెంట్స్ నుంచి దూరంగా జరిగారు, అలా ఎస్ట్రాంజ్మెంట్ కనుక వస్తే వీళ్ళని ఇంక మనం పట్టుకోలే. అదే ఆ సిఎంఎల్ కేసులో మీరు చూసింది. ఆ అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు, ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకుని చూస్తే ఆ ఏదైతే గ్రూప్ లివింగ్లో, ఏదైతే ఫ్యామిలీ లివింగ్లో, ఏదైతే మంచిగా చెరిష్ చేస్తున్న లైఫ్లో సడన్గా ఒక చేంజ్ వచ్చి ఆ అమ్మాయి అంత దూరం వెళ్ళిపోయి ఒక రకమైన ఐసోలేటెడ్, డిజర్టెడ్, ఫర్సేకెన్ దాంట్లోకి వెళ్ళిపోయిందో, ఆ అమ్మాయికి అంత డీప్ ప్యాథాలజీ డెవలప్ అయిపోయింది పాపం. జస్ట్ ఈ ఒక్క అంటే ఆలోచించండి, మనిషి ఎమోషనల్ ఇది అంతలా ఉంటుందో. తర్వాత ఫిజికల్గా సిఎంఎల్ వచ్చింది, ట్రీట్మెంట్ చేయించారు, అది వేరే విషయం. కానీ ఎందుకు వచ్చింది? జస్ట్ ఫర్ సినారియో. అలాంటి ఎస్ట్రాంజ్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు ఏదైనా లైఫ్ సినారియోలో జరిగితే. ముఖ్యంగా మదర్ అయితే చైల్డ్ అయితే మదర్ నుంచి, లేదా ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. అది ఎవరిద్దరి మధ్య అనేది డిఫరెన్స్, కానీ ఖచ్చితంగా ఆ డెల్యూజన్ అయితే వీళ్ళలో నడుస్తూ ఉంటుంది. అబాండెండ్ ఆర్ బీయింగ్ అబాండెండ్, ఎవరో మనల్ని అబాండన్ చేస్తున్నారు, ఎవరో మనల్ని వదిలిపెట్టేస్తున్నారు, లేదా వీళ్ళు వదిలిపెట్టేస్తారు వాళ్ళని. అలా కూడా ఉంటుంది. అమ్మ నువ్వు చదువుకోవాలి, మంచి లైఫ్ రావాలి, ఇంజనీర్ అయ్యాలి, అమెరికా వెళ్ళిపోవాలి, మన పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి వెళ్ళిపోయింది ఆల్రెడీ, నువ్వు కూడా అక్కడికే వెళ్ళిపోవాలని చెప్పి పాపం తల్లి బలవంతంగా ఎక్కడో హాస్టల్లో జాయిన్ చేసింది. పాపం మంచిదేలేండి, వాళ్ళ లైఫ్ బాగుండాలని, చాలా పెయిన్ఫుల్గా. అలాంటప్పుడు మదర్లో కూడా మాల్వేల్స్ అండర్స్టాండింగ్ డెవలప్ అవ్వచ్చు. ఎందుకంటే ఎంతసేపు బేబీదే అనుకోకూడదు, అయ్యో పాపం అని. ఎందుకంటే మన సోషల్ సినారియో ప్రెజెంట్లో ఎలా ఉందంటే వీఆర్ ఆల్వేస్ ఆన్ ద కంపారిటివ్ ఇష్యూస్. అంటే పక్కవాడు ఏదో అయ్యాడు, వాడే మనకు స్ఫూర్తి, ఇన్స్పిరేషన్. పక్కవాడు ఏదైనా చేశాడు అనుకో, వాడిని చూసి మనం కూడా చేయాలంటారు. పైగా చుట్టూ ఉన్న వాళ్ళు చెప్తారు, వాడు ఎండి చేశాడు నువ్వు కూడా చెయ్యి, వాడు అమెరికా వెళ్ళిపోయాడు నువ్వు కూడా వెళ్ళు, వాడు కారు కొన్నాడు నువ్వు కూడా కొను. ఇలాగా ఈ ప్రజెంట్ సోషల్ సినారియో తప్పుగా అర్థం చేసుకోండి, నడుస్తున్నదే చెప్తున్నాను నేను. సో అలా ఉన్నప్పుడు ఆల్వేస్ వీ విల్ ల్యాండ్ ఇన్ టు ఏ ప్రాబ్లం. ఎందుకంటే వాడికే సరైన దిశానిర్దేశం లేదు, ఎందుకు చేస్తున్నాడో వాడికే తెలియదు. సో మన పర్పస్ ఏంటో మనకు తెలియాలి. హనుమన్ గారు చెప్పారు 9th అఫారిజంలో, నీ లైఫ్ పర్పస్ నీకు తెలియాలి. అంతేకాని వాడెవడో ఏదో వెలగబెట్టాడని మనం కూడా అదే చేస్తే మనం ఒక బోర్లా పడతాం, వేస్ట్ అయిపోద్ది లైఫ్. నీ పర్పస్ నీకు తెలియాలి. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఎస్ట్రాంజ్మెంట్ అనేటువంటిది ఎటు నుంచైనా జరగచ్చు, అబాండెండ్ అనేటిది ఎటు నుంచైనా జరగచ్చు. అటు బేబీ ఏమో బీయింగ్ అబాండెండ్, అయ్యో నన్ను దూరంగా పెడుతున్నారు అనుకుంటూ, మదర్ ఏమో అబాండన్ చేస్తూ ఉంటుంది. ఎందుకు? టు గివ్ హెర్ ఎ గుడ్ లైఫ్, తన ఉద్దేశంలో అది గుడ్ లైఫ్ అని. ఈ రెండు సినారియోస్లోనూ కూడా మాల్వేల్స్ ఇండికేట్ అవుతుంది, అది గొప్పతనం. రెండో సినారియోలో మనం ఆలోచిస్తాం, ఫస్ట్ సినారియోలో ఆలోచించలేం, ఎందుకంటే మదర్ సైడ్ మనకు తెలియదు కదా. కానీ అలా అబాండన్ చేయటం అనేది కూడా మాల్వేల్స్ అండర్స్టాండింగ్, అది ఇక్కడ చెప్తున్నారు. అబాండనింగ్ ఆర్ బీయింగ్ అబాండెడ్. నెక్స్ట్, ఓవర్ గివింగ్ ఆర్ నాట్ గివింగ్ యాజ్ ఎ మదర్. రెండు సినారియో ఇందాక కూడా చెప్పుకున్నాం. ఐదర్ ఎక్కువ ఇచ్చేయటం, ఇంకే రాత్రింబగళ్ళు పిల్లలే లైఫ్గా బతకటం, అది ఒక ఐడియా. ఆర్ నాట్ గివింగ్, అస్సలు ప్రేమ ఇవ్వకపోవటం. రెండు మాల్వేల్స్లో ఉంటాయి. కానీ పేషెంట్ ఎక్స్పీరియన్స్ అందులోకి ల్యాండ్ అవ్వాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఏమన్నా ఓవర్ గివింగ్, పేరెంట్ లవ్ ఇవ్వలేదని చెప్పి ఒకడు కత్తితో పొడి చేసాడు, ఏమన్నా వాడికి కూడా మాల్వేల్స్ ఇండికేట్ అవుద్ది అనకూడదు. వాడి ఎక్స్పీరియన్స్ అంతా సిఫిలిటిక్గా ఉంది, వాడు 6th సూపర్ క్లాస్ వాడు వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. వాడు
ఎలా అనిపించింది? ఐ వాంట్ టు కిల్ దట్ ఫెలో. నాకు చిన్నప్పుడు సరిగైన అన్నం పెట్టలేదు ఆవిడ అందనుకోండి పేషెంట్, లేదా అన్నారనుకోండి, వాళ్ళని తీసుకొచ్చి ఫోర్త్ సబ్ క్లాస్లో మాల్వేల్స్లో పెట్టకూడదు. ఎందుకంటే ఈ సినారియో ఆ ఎక్స్పీరియన్స్ని ఇస్తోందా లేదా అనేది అది నీ డ్యూటీ. సినారియోస్ వరకు వాళ్ళు చెప్పగలుగుతున్నారు, కానీ అది ఆ ఎక్స్పీరియన్స్లోనే ల్యాండ్ అవుతోందా లేదా అనేది మాత్రం మీరే పట్టుకోవాలి. దాని గురించి ఒక ప్రాపర్ కేస్ టేకింగ్ రావాలి. కేస్ టేకింగ్ రావాలంటే మళ్ళీ ఎప్పుడు చెప్పుకునేదే, మీరు ఎవరో చెయ్యందే, మనం ఒక పర్టిక్యులర్ గురువో టీచరో గైడో వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతున్నారు, ఎంత గ్యాప్తో అడుగుతున్నారు, ఏ మాడ్యులేషన్తో అడుగుతున్నారు, దేని తర్వాత ఏదొచ్చింది, ఇవన్నీ మనం జాగ్రత్తగా చెక్ చేసుకుని మనం ఒక నోట్స్ పెట్టుకుని వాళ్ళ తాలూకు దాన్ని మనం కొన్ని రోజులు తాత్కాలికంగా ఇమిటేట్ చేసుకుంటూ తర్వాత మనం బ్లాజమ్ అవ్వాలి. అలా మాత్రమే కేస్ టేకింగ్ మనకి బాగా వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఫీల్స్ అన్కేర్డ్, ఎగ్జాస్టెడ్ అండ్ విష్ టు బి టేకెన్ కేర్ బై అదర్స్. ఇది మనకి యంగ్ దాంట్లో విపరీతంగా కనబడుతుంటుంది. యంగ్ గర్ల్స్లో, యంగ్ బాయ్స్లో, ఇంట్లో మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, అసలు నా గురించి అడగట్లేదు, అందుకని వేరే వాళ్ళు తీసుకుంటే కేర్ బాగుంటుంది, వాళ్ళతో వీళ్ళు ఒక రకమైన రిలేషన్షిప్లోకి వెళ్ళడం, చదువు గట్రా వదిలేయటం, వాళ్ళ ఇదిని డెవలప్ చేసుకోవటం, ఇలాంటి మాయల్లో పడడం, తర్వాత వాడు మోసం చేశాడని ఏడవడం, ఇలా రకరకాలైనటువంటి వాటిల్లోకి ఇది త్రో అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళ బేసిక్ డెల్యూజనే దట్ ఐఎమ్ అన్లవ్డ్, నాకు సరిగ్గా ఆ ప్రేమ అనురాగాలు అందట్లే. అందుకే ఫస్ట్లోనే చెప్పాను మెగ్నీషియం కూడా ఇందులో కంపారిజన్లోకి వస్తుంది అని చెప్పి. ఎందుకంటే మెగ్నీషియంలో కూడా మీకు ఈ అనాథ ఫీలింగు, డిజర్టెడ్ ఫీలింగు, అన్లవ్డ్ ఫీలింగు, పేరెంట్ నాకు ఇది ఇవ్వట్లేదనే ఫీలింగు మీకు చాలా క్లియర్గా కనపడుతూ ఉంటాయి మెగ్నీషియంలో కూడా. నెక్స్ట్, ఎ లాట్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ ఇష్యూస్, అదే ఫస్ట్ చెప్పుకున్నదే మళ్ళీ. నెక్స్ట్, ఎర్లీ సపరేషన్. ఇది మీకు కొన్ని సినారియోస్ ఇచ్చారు వారు మనకు అర్థం చేసుకోవడానికి. ఇవి ఒక్కొక్కసారి మనం డైరెక్ట్గా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ మీకు అంత ఎక్స్పీరియన్స్ కనబడదు. ఉదాహరణకి వీళ్ళు ఇచ్చిన ఫస్ట్ పాయింట్ చూడండి, ఎర్లీ సపరేషన్ వెన్ ఏ చైల్డ్ టేకెన్ రోల్ వెన్ ఏ చైల్డ్ టేకెన్ రోల్ ఆఫ్ మదరింగ్ అదర్స్ ఎట్ ఎ యంగ్ ఏజ్. ఈ సినారియో వాళ్ళు ఏదైతే ఇచ్చారో అంటే తొందరగా పెద్దవాళ్ళు అయిపోవటం. ఉదాహరణకి ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారు పాపం. ఈ ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నప్పుడు పాపం ఆ ఫస్ట్ పుట్టిన వాళ్ళకి పెద్దగా ఆ, దాన్ని ఇది ఎంజాయ్ చేయడానికి, చెరిష్ చేయడానికి రాదు. ఎందుకంటే వాళ్ళు మిగతా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళే ఒక రోల్ తీసుకుని ప్లే చేయవలసి ఉంటుంది. అంటే వీళ్ళే పెద్దవాళ్ళలాగా తన చెల్లెళ్ళకి ఆవిడే పాలు పట్టించడం, లేదా తమ్ముడికి ఈవిడే చూసుకోవటం, లేదా తమ్ముడిని ఈవిడే స్నానం చేయించి స్కూల్కి పంపడం, మదర్ ఏమో పాపం వంట పనుల్లో బిజీగా ఉండడం, ఫాదర్ ఏమో బయట కూర్చుని పేపర్ చదువుతూ కాఫీ తాగడం. ఇలా ఉన్న సినారియోలో ఆ ఎర్లీగా మెచ్యూరిటీ వచ్చి అంటే ఇందాక చెప్పిన దానికి అపోజిట్ సినారియో, అంటే కేరు, లవ్వుడు వీళ్ళకి లోపల ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి కూడా మనం కేసుడు తీసుకుంటే కనబడుతుంది, కానీ వీళ్ళ తాలూకు ప్రధానమైనటువంటి ఇష్యూస్ అన్నీ కూడా అక్కడి నుంచే మొదలవుతాయి. ఏంటమ్మా అంటే అదే చిన్నతనంలో ఉండేవంటే మాకు కూడా పేరెంట్స్తో ఉండాలని ఉండేది కదా మదర్, కానీ పాపం మేము ముగ్గురం, దాంతో తమ్ముడిని చెల్లిని నేనే రెడీ చేసి స్కూల్కి పంపించాల్సి వచ్చేది అని చెప్తారు. ఇలాంటి వాళ్ళల్లో చాలా వరకు మీరు డీప్లో ఎంక్వైరీ చేస్తే మళ్ళీ మీకు ఆ లవ్, కేర్, ఎఫెక్షన్, డిజైరు, ఆ హగ్గింగు, ఆ క్లోజ్నెస్, ఆ టుగెదర్నెస్ కనబడుతుంది.
సో ఇక్కడ మీరు చూస్తే ఆ ఎర్లీ సపరేషన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాళ్ళు చైల్డ్గా పేరెంట్ నుంచి సపరేట్ అయిపోతున్నారు, ఫిజికల్గా కాదు, ఎమోషనల్గా. అందుకని ఆ చైల్డ్హుడ్ వీళ్ళు అనుభవించాల్సినటువంటి ఆ అనురాగం అంతా వీళ్ళే ఇంకొకళ్ళకి ఇవ్వాల్సి రావడంతో వీళ్ళకి ఆ సైక్లో ఆ ల్యాప్స్, ఆ ఖాళీ ఉండిపోతుంది. ఆ పాత్ర ఏదైతే ఉందో అది నింపబడదు. అంటే ఈ కొన్నిసార్లు ఇలాంటివి అర్థం చేసుకోవడానికి మీకు మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక పేషెంట్ నాకు ఏం చెప్పాడంటే, మా వాళ్ళకి ఖాళీ ఉంటుందండి, మా మా అమ్మ నాన్న పూజలు అది ఇది అని తిరుగుతూ ఉంటారు అంటే, ఓకే చెప్పండి అన్నాను. అదేనండి, అది దాని పెద్ద ప్రాబ్లం. కొంచెం పెద్ద అయ్యాక మరి అప్పుడు మీరేం చేసి, నేనే వెంటనే పెద్దోడిని అయిపోవాలని చెప్పి అతను గడ్డాలు మీసాలు రావాలని చెప్పి అతను రోజు రేజర్తో, వాళ్ళ నాన్న రేజర్తో గీసేసుకునేవాడు. చెప్పాడు పేషెంట్, వాళ్ళ ఫాదర్ రేజర్తో, ఎందుకంటే వాళ్ళు మనల్ని ఇవ్వట్లేదు కదా లవ్, అందుకని నేనే పెరిగి పెద్దవాడిని అయిపోవాలనుకున్నాడు అతను. చూడండి ఎంత విచిత్రంగా ఉంటాయో. మాల్వేల్స్ ఈజ్ ఇండికేటెడ్ వెన్ వన్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఆబ్సెంట్. ఇది కూడా మనకి ఒక ప్యూర్ మాల్వేల్స్ అండర్స్టాండింగ్. పాపం అంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చనిపోవడం చేత ఆ బిడ్డలో చాలా వరకు ఈ టుగెదర్నెస్, ఆ లవ్, కేరు, ఎఫెక్షన్ మిస్ అయిపోవడంతో వాళ్ళు పైకి పాపం మామూలుగానే జీవిస్తూ ఉంటారు, కానీ ఆ లోపల ఇంటర్నల్గా వాళ్ళు చాలా ఫ్రెజైల్గా ఉంటారు, చాలా బలహీనంగా ఉంటారు. సో అటువంటి వాళ్ళల్లో కూడా మనం, లేదా కొంతమంది పాపం డైవోర్స్డ్ పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ డైవోర్స్ అయిపోతారు, అప్పుడు వీళ్ళల్లో లోపల ఈ రకమైనటువంటి కండిషన్ డెవలప్ అవుతుంది. కానీ చెప్పాను కదా, ఆ డీప్లో ఈ టుగెదర్నెస్ అది రావాలి. అలా రాకుండా ఇంకోటి ఏదో వచ్చిందనుకోండి, మాల్వేల్స్ ఇండికేట్ అవ్వదు. జస్ట్ స్టోరీ మీద వెళ్ళొద్దు, ఫ్యాక్ట్స్ మీద వెళ్ళొద్దు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా దానికి హెల్ప్ అవ్వాలి, అదే రావాలి. ఇగో నెక్స్ట్ అదే, వెన్ డైవోర్స్డ్ మదర్ యూజెస్ వెన్ డైవోర్స్డ్ మదర్ యూసెస్ చైల్డ్ హ్యాజ్ ఎ వెపన్. అలా అంటే కోర్టులో కేసు వేయడం, దాంతో చైల్డ్కి వాళ్ళు భరణం చెల్లించడం, ఈ సినారియోస్ ఉంటాయి కదా, అలాంటి వాటిని ఫేస్ చేసినటువంటి చైల్డ్ ట్రామాలో కూడా మనకి మాల్వేల్స్ ఇండికేట్ అవుతాయి, మాల్వేల్స్ రెమెడీస్ ఇండికేట్ అవుతాయి. ఇన్ ఆల్ ద అబౌవ్ కేసెస్, సెన్స్ ఆఫ్ రూటెడ్నెస్ ఈజ్ అప్సెట్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. అది పాపం. సో ఇందాక చెప్పిన సపరేషన్ ఇష్యూస్, డైవర్స్డ్ పేరెంట్స్, లేదా పేరెంట్ ఈవిడ్ని యూజ్ చేసుకుని లేకపోతే ఇతన్ని యూజ్ చేసుకుని భర్త దగ్గర, ఇప్పుడు చాలా అవి కూడా పెరిగాయి కదా. ఇలాంటి సినారియోస్లో, ఇలాంటి రకరకాల సినారియోస్లో మీరు చూస్తే బేసికల్గా ఆ సెన్స్ ఆఫ్ రూటెడ్నెస్ అనేటువంటిది మిస్ అవుతారు విత్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. అంటే ఆ టైంలో టుగెదర్గా పేరెంట్స్ ఇవ్వాల్సినటువంటిది మిస్ అయిపోయి ఒక్కరే ఇవ్వడం, లేదా ఇద్దరూ లేకపోవడం, ఒకళ్ళు లేకపోవడం, లేదా ఒకళ్ళు ఉండి కూడా థర్డ్ పార్ట్ని ఇవ్వకపోవడం, యాజ్ ఇన్ డైవర్స్. ఈ సినారియోస్ అన్నిట్లోనూ ఈ చైల్డ్ ఆ రూటెడ్నెస్ని మిస్ అవుతారు. దాంతో వీళ్ళు రూటెడ్గా ఫీల్ అవ్వరు, అంటే సెక్యూర్డ్గా ఫీల్ అవ్వరు. ఒక అందమైన జీవితం వీళ్ళకు ఉండదు. వీళ్ళకి ఎప్పుడు కూడా పాపం ఒక అభద్రతా భావం కనబడుతూ ఉంటుంది, ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు కలిసి ఉండరు కదా. దాంతో ఒక ఫిక్స్డ్ రూటెడ్నెస్ వీళ్ళల్లో కనబడుతుంది.
నెక్స్ట్, డిజైర్ టు రిటర్న్ టు ద వూంబ్. అందుకని వీళ్ళు మీరు చూస్తే మాట్లాడితే, అమ్మమ్మ చిన్నప్పుడు భలే ఉందండి బాబు, ఆ చిన్నతనంలోకి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి అంటూ ఉంటారనమాట. చాలాసార్లు మీరు రొటీన్ మాట్లాడుతూ కూడా ఏదో బతుకు ఎందుకు వచ్చింది, హాయిగా చిన్నప్పుడైతే చక్కగా అమ్మే చూసుకునేదాన్ని అంటూ ఉంటారు కొంతమంది. చూడండి, వాళ్ళు మాల్వేల్స్లోకి వస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఆ టాక్ని గమనించండి. మనం వదిలేయకూడదు అలాంటి ఇవి. ఆ టాక్ని జాగ్రత్తగా గమనించాలి. అబ్బాయి అదో జీవితం ఎవడ పడతాడని, చిన్నప్పుడు అన్ని చక్కగా అమ్మ ఊంలో ఉంటే అన్నీ ఆవిడే చూసుకునేది మనకి అంటూ ఉంటారు అనమాట. వీళ్ళకి ఆ సెన్స్ ఉంటుంది, ఎందుకంటే లోపల ఆ లవ్, కేర్, ప్రొటెక్షన్, ఎఫెక్షన్ వీళ్ళకి కావాలి. వీళ్ళు ఆ సపరేట్ అయ్యి నిలబడి వాళ్ళ జీవితాన్ని జీవించగలిగేటువంటి సైకిక్ అండర్స్టాండింగ్ వీళ్ళల్లో ఉండదు. అంత మెచ్యూరిటీ డెవలప్ అవ్వదు వీళ్ళలో. దాంతో వచ్చినటువంటి ప్రధానమైన ఇబ్బందే ఆ లైఫ్ లీడ్ చేయలేక, ఏమాత్రం కష్టం వచ్చినా, ఏమాత్రం ఇబ్బంది వచ్చినా ఆ జీవితమే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. ఏది ఆ మదర్ ఊంబులో అన్ని చక్కగా ఆవిడే తినేసి, ఆవిడ తిండే మనకు కూడా వచ్చేసి మనం ఏమీ చేయకుండా చక్కగా బొజ్జొచ్చు అని వీళ్ళ ఐడియా. అందుకని ఆ మాట అంటూ ఉంటారు, అబ్బా ఎవడ బతుకుతాడు, ఏదో బతుకారు చక్క, చిన్నప్పుడు అయిపోతే అంతా వాళ్ళే చూసుకుంటారు. ఆ మాట మళ్ళీ రెగ్యులర్ టాక్లో కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి గబక్కన. నేను ఇద్దరు ముగ్గురు దగ్గర చూశాను, అందుకని నాకు అది బాగా గుర్తుండిపోయింది ఆ మాట. ఇప్పుడు నేను అందుకే మీకు కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నానంటే, నేను విన్నప్పుడు చూసినప్పుడు, ఇందాక ఇద్దరు ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పాను, వాళ్ళ టాక్ ఇవన్నీ మైండ్లో ఎందుకు నిక్షిప్తం అయిపోయి ఉన్నాయంటే, మనం ఆ రకమైనటువంటి దాంట్లో చూడడం వల్ల. ఆ వాళ్ళు ఏదో మాట్లాడారులే, వీళ్ళు ఏదో మాట్లాడారులే అనుకోకూడదు. ఆ మాటకి ఏదో పర్పస్ ఉంటుంది. అది గనక మన హోమియోపతి పర్పస్ అయితే వెంటనే పట్టుకొని మన బ్రెయిన్ మెమరీలో దాన్ని నిక్షిప్తం చేసుకోవాలి మనం. నెక్స్ట్, చేంజింగ్ టు డాక్టర్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఆఫ్ మదర్. సో కొంతమంది అంటారు ఏంటంటే, మా అమ్మ వాళ్ళు పేరెంట్స్ పాపం ఏదైనా ప్రాబ్లంలో ఉన్న మదర్ ఫాదరు, వాళ్ళు డాక్టర్నే వాళ్ళు ఒక మదర్గా ఫాదర్గా ఫీల్ అవుతూ ఉంటారు. మీతో చెప్పుకుంటే సాక్షాత్తు మా అమ్మగారితో చెప్పుకున్నట్టు ఉంటుందండి, మా నాన్నగారితో చెప్పుకుంటున్నట్టు ఉంటుందండి, వాళ్ళు ఎలాగో వినడానికి టైం ఉండదు, అందుకని మీతో చెప్పుకుంటున్నాం అంటారు వీళ్ళు. అందుకని డాక్టర్నే ఒక పేరెంట్గా చూస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ మంచిదే, కానీ యూ కెనాట్ గివ్ ఆల్వేస్ 100% టు ఏ పేషెంట్. వాడు అనుకున్నట్టు మన ఒంటికి మందేం వేయలేం కదా. ఎందుకంటే ఈ నిరంతరం ఆ, ఒకే పేషెంట్ని చూడాలంటే అది నేనే కదా, ఎవరి తరం వల్ల కాదు అది. సో ఆ అది మనకు అప్పుడప్పుడు మనకు అబ్స్ట్రక్షన్ అయిపోతుంది, ఎందుకంటే వాడు అవసరం ఉన్నా లేకపోయినా కాల్ చేసేస్తూ ఉంటాడు, మనమేమో ఎత్తలేం. ఇంకా మిగతా పేషెంట్స్ కూడా ఉంటారు కదా. సో వాడిని చెప్తాం, నాన్న అలా కదమ్మా, మీరు మెసేజ్ పెట్టండి, లేదా ఆడియో మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను అని చెప్తాం. అంటే ప్రతిసారి అలా చేసిన వాళ్ళందరూ మాల్వేల్స్ అనకూడదండో. మళ్ళీ అది కూడా ఒక ఆవిడ ఉంది నాకు అమెరికా నుంచి, ఏండి ఫీజు కడుతున్నాను కదా, ఏ ఫోన్ ఎత్తరే అంటుంది ఆవిడ నన్ను. ఒక అమెరికా పేషెంట్, ఎవ్రీ మంత్ ఐఎమ్ పేయింగ్ నో అందంట మా స్టాఫ్తో. అలా కూడా ఉంటారు, వాళ్ళు మాల్వేల్స్లోకి రారు. సో అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా స్టడీ చేసుకోవాలి, ఎవరు మాల్వేల్స్లోకి వస్తారు, ఎవరు రారు. ఎవరైతే ఈ రకమైనటువంటి ఇది కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే మాల్వేల్స్లోకి వస్తారు. ఎందుకంటే వాళ్ళ సెంట్రల్ ఫోకస్ ఏంటి, ఆ లవ్, కేర్, ఎఫెక్షన్ ఏదైతే మదర్ దగ్గర ఫాదర్ దగ్గర లభించట్లేదు, అది డాక్టర్ దగ్గర ఉంది అని వాళ్ళు అనుకుని డాక్టర్ దగ్గర అది వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళు మాల్వేల్స్లోకి వస్తారు. అలా కాకుండా ఫోన్ చేసిన వాళ్ళల్లా మాల్వేల్స్లోకి రారు. ఫోన్ చేసినప్పుడు వాళ్ళ టాక్, నేను డబ్బులు ఇస్తున్నాను కదా నువ్వు నాకు ఉండాలి, అదంతా మోర్ సిఫిలిటిక్ టాక్. మళ్ళీ వాళ్ళు సిక్స్త్లోకి వెళ్తారు, ఫైటింగ్ ఐడియా, అది అది ఇందులోకి రాదు. నెక్స్ట్, స్టోరీస్ ఆఫ్ అబాండన్మెంట్ ఆఫ్ ఫ్రమ్ జనరేషన్స్. అది అంటే పేరెంట్స్ విడిపోయి ఉంటారు, చైల్డ్కి డైవర్స్ అయిపోయి ఉంటుంది, తాత అమ్మమ్మ కూడా
ఎర్లీగానే సపరేట్, లేదా తాత చనిపోయి ఉండొచ్చు ఎర్లీగా, లేదా ముత్తాత వాళ్ళు కూడా ఎర్లీగా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు విడిపోయారు లేదా చనిపోయారు. ఇలాగా ఆ అబాండన్మెంట్ సిరీస్ అనేది మీరు చూస్తే మీకు విపరీతంగా కనబడుతుంది ఈ మాల్వేల్స్ పడేటువంటి బేబీస్కి. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఐదర్ విడిపోవడం లేదా ఒకళ్ళు చనిపోవడం, ఆ అబాండన్మెంట్ థీమ్ కనబడుతుంది. అంటే ఒక్కరే పేరెంట్ ఉంటూ ఉంటారు. అది కూడా మీకు మాల్వేల్స్లోకే వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకి థీమ్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత మనం రెమెడీస్లోకి వెళ్దాం. మనకి టైం అయింది కాబట్టి ఇక్కడ మనం స్టాప్ చేసి నెక్స్ట్ మనం జాగ్రత్తగా నెక్స్ట్ సెషన్లో ఇంకొంచెం డీప్గా ఇంకొన్ని కొత్త కొత్తవి కూడా మనం తీసుకుందాం. ఓకే. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? ఏమండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ మోస్ట్లీ ఫస్ట్ సెకండ్ థర్డ్ రోజు కి దగ్గరనే ఉన్నాయి కదా సార్ ఈ మాల్వేల్స్. కరెక్ట్, కరెక్ట్. కొంచెం దగ్గరగా మీకు కనబడుతూ ఉంటుంది, కానీ మళ్ళీ మీరు ఆ ఆపోజిట్ సినారియోలో చూడండి. ఇప్పుడు అబాండన్మెంట్ ఆర్ బీయింగ్ అబాండెండ్లో ఫస్ట్ 1 2 3 సబ్ క్లాసులకి దగ్గరగానే అనిపిస్తుంది. కానీ తను అబాండన్ చేయటం, అది అసలు ఫస్ట్ సబ్ క్లాస్ సెకండ్ సబ్ క్లాస్ చేయలేరు కదా, అవునా? అదే సార్ మినరల్ కింగ్డమ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ రో కి దగ్గరగా ఉన్నాయి సార్ చాలా వరకు. అదే ఉంటుందండి, అదే అంటున్నాను. మీకు మాల్వేల్స్లో మీకు ఆ సెంట్రల్ థీమ్ కనబడుతుంది ఖచ్చితంగా. కానీ మనం అదే చెప్తున్నాను కదా, మనం జస్ట్ పైనే ఒక్కటే చూడకూడదు సార్. వాళ్ళ ఎక్స్పీరియన్స్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవ్వాలి, అప్పుడే అది జస్టిఫబుల్. అలా కానప్పుడు ఏమవుతుందంటే పైన చూస్తే మనకు సిమ్టమ్స్ కనబడతాయి, కానీ ఆ ఎక్స్పీరియన్స్ మ్యాచ్ అవ్వనప్పుడు మనం మెడిసిన్ ఇచ్చినా పెద్దగా వర్కౌట్ అవ్వదు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. అంటే మనకి సార్ చెప్తారు కదా, డెల్యూజన్ వరకు చాలా వరకు మనకి కామన్గానే నడుస్తుంది. డెల్యూజన్ దాటిన తర్వాత వాళ్ళు ఏ ఎక్స్పీరియన్స్ పొందుతున్నారు అనే దాన్ని బట్టి ఏ సబ్ క్లాసో ఏ సూపర్ క్లాసో మనకి తెలుస్తుంది. కానీ కొంచెం మీరు అన్నట్టు సిమిలారిటీ అయితే కనబడుతూ ఉంటుంది. అంతేనమ్మా, ఇంకెవరు లేరు కదా? సో ఈవేళ మన శ్రీకర్ డాక్టర్ గారు పుట్టినరోజు. మనందరం డాక్టర్ గారికి హ్యాపీ బర్త్డే చెప్దాం మన గ్రూప్ తరపున. హ్యాపీ బర్త్డే శ్రీకర్. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి శ్రీకర్ గారు. మా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి. అదే, శ్రీకర్ సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పుట్టినరోజు సంకల్ప శుభాకాంక్షలు. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ మాకు నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారు. వాళ్ళ ఎల్లకాలము ఆరోగ్యంగా ఆనందంగా సంపూర్ణంగా జీవితాన్ని గడపాలని, మాకు ఇటువంటి నాలెడ్జ్ని ఎప్పుడు అందించాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈ రోజు ముఖ్యంగా శ్రీకర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. ఓకే. సో with this we will end today's session. Okay. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheswarah, Gurur Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha.